ప్రైజ్ లార్డ్. 50వ ఆసాపు సంకీర్తన 22వ చరణం. దేవుని మరచువారలారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. నువ్వు దేవుని అనేక మార్లు ఆయన నిన్ను అనేక అపాయాల నుంచి తప్పిస్తూ ఉంటే, నువ్వు మరలా లోకంలో, పాపంలో, శాపంలో జీవిస్తూ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ లోకంలో చుట్టుముట్టురు తిరుగుతూ ఉన్నావేమో. దేవుణ్ణి విడిచిపెట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్తను మరిచిపోయి దేవుణ్ణి మరచువారులారా, దీనిని యోచించుకొనుడి. లేని ఎడల ఆయన చీల్చివేస్తాడు. ఎలా చీల్చివేస్తాడు? కుటుంబంలో నుంచి తప్పిపోయిన కుమారుడు లేదా తన ఇష్టానుసారంగా జీవించిన కుమారుడు వెళ్ళిపోయాడు కదా, అలా నువ్వు కూడా వెళ్ళిపోతావు. దేశదిమ్మరై కయ్యూను తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయాడు కదా, అలా వెళ్ళిపోతావు. భార్యకి భర్తకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో ఇరువురిని దూరపరుస్తాడు. సంఘములో నుంచి నువ్వు సంఘాన్ని అల్లకల్లోలం చేస్తున్నావు కదా, ఆ సంఘములో నుంచి నువ్వు పెరిగి వేయబడతావు. ఈరోజు ఆయన్ని యోచించు, మరిచిపోయావా? తిరిగి రా మరలా ఆయన సన్నిధికి. అవకాశం ఇచ్చాడు, ఇంకా సజీవంగా నిన్ను ఉంచాడంటే ఆయన నీ పట్ల ఏదో మహాకృప కలిగి ఉన్నాడు, మహా గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మరువవద్దు అని అంటూ ఉన్నాడు. చీల్చివేస్తానంటే ఒక చోట నుంచి వేరే చోటుకి పంపిస్తాడు, ఒక చోట నుంచి వేరే చోటుకు తీసుకెళ్తాడు. అప్పటికైనా నువ్వు ఒకవేళ తిరిగి వస్తా, తిరిగి ఆయన చెంతకి చేరితే ఆయన నిన్ను గొప్పగా మారుస్తాడు, గొప్ప జనముగా చేస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. లేని ఎడల ఆయన చీల్చివేస్తాడు. రోజు నువ్వు చీల్చబడే స్థితిలో ఉన్నావా, కట్టబడే స్థితిలో ఉంటున్నావా, లేదా చేర్చబడే స్థితిలో ఉన్నావా? ఈ సహోదరుల గమనించి ఆయన యందు నీ శ్వాసం ఉంచి ఆయనతో ఆయన చెప్పిన మాట వింటూ ఆయన మరవకుండా, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, ఏబు గారు ఏ స్థితిలో ఉన్నాను ఆయన మరవలేదు కదా, కనుకనే 2 ఆశీర్వాదం పొందాడు. మనం కూడా అట్టి కృపలో అలాంటి ఆశీర్వాదం పొందుదుము గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.